కరెక్ట్ జాకెట్ తీసుకెళ్ళి ఏం చేసిద్ది అది. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము పెట్టిన వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వస్తాయి అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. తాకుంటుంది పిల్ల. మేము ఎక్కడికి వచ్చామంటే ఫోటోషూట్కి వచ్చామన్నమాట. ఈ పిల్లకి ఫోటోషూట్. హాయ్ ఫ్రెండ్స్. కృష్ణానదికి ఆనుకొని ఒక పార్క్ అయితే ఉంది, కొత్తగా కట్టారు కదా, అదేనండి వారధి దగ్గర. విజయవాడలో వారధి అంటే చాలామందికి ఐడియా ఉంది, గుంటూరుకి వెళ్ళే దారి అనమాట. ఇంకా అక్కడైతే ఏదో వర్క్ జరుగుతుందనమాట ఆ పార్క్లో. ఇంకా ఫోటోషూట్కి వీల్లేదని చెప్పారు. మేమైతే ఇంటి దగ్గరే 10:30 అయిపోయింది. ఎప్పుడైనా సరే ఫోటోషూట్ కోసం అయితే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్తే బాగుంటుంది. ఫోటోగ్రాఫర్స్ వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట. అందుకనే కొంచెం చెట్లు అలాగే నీడ ఉన్నది అయితే ప్లేస్ అయితే ఎదుగుతున్నాము. ఇంతలోగా అయితే ఇటువైపు మనకి పార్క్ ఉంది కదా, రాజీవ్ గాంధీ పార్కు, ఇంకా అదే కృష్ణానది దగ్గర కనకదుర్గమ్మ గుడికి వెళ్ళే దారులు అనమాట. ఇక్కడికైతే వచ్చాము. లోపల కెమెరాకి తీయడానికి అయితే 1000 రూపీస్ అడిగారు. సర్లే ఎక్కడైతే ఏమైందని, ఫస్ట్ నీడ కావాలి కదా మనము, అందుకనే ఫోటోగ్రాఫర్స్ వెళ్ళి ఇద్దరు చూసారనమాట. లోపలికి వెళ్ళి చూస్తే అసలు స్టిల్స్కి కానీ ఏది కానీ బాగాలేదు, బాగా ఎండగా ఉందని చెప్పేసరికి ఇంకా అక్కడ నుండి రిటర్న్ అయిపోయి ఇప్పుడైతే మేము భవానీ ఐలాండ్కి అయితే వెళ్తున్నాము. అక్కడ ఎందుకంటే ఎక్కువ చెట్లు అలాగే నీడ ఉంటుంది కదా, అందుకని చెప్పి ఫోటోషూట్ కోసం అయితే అక్కడికి వెళ్తున్నాము. నిన్న షాపింగ్ కానీ జ్యువెలరీ కానీ ఈ పాప కోసం అనమాట. శారీ కట్టాక పెద్ద అమ్మాయి లాగా ఉంది కానీ చిన్న పాప ఎన్నితాను. స్టీల్స్ కోసము కొన్ని ఐటమ్స్ కావాలన్నమాట. కళ్ళజోడు అలాంటివి ఇంటి దగ్గరే మర్చిపోయారు, అందుకని అయితే కొన్ని తీసుకోవడానికి ఇక్కడ ఆగారు. అవి తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ నుండి బయలుదేరిపోయామన్నమాట. ఇప్పుడైతే మేము భవానీ ఐలాండ్ దగ్గరికి వచ్చాము. బాబానికి వచ్చింది గోడు పట్టుకోవాలి, లేకపోతే ఇబ్బంది. ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి అనమాట, అందుకనే వర్షం పడినా పనికొస్తుంది, అలాగే ఎండలు ఎక్కువ ఉన్నా సరే గొడుగు అయితే పనికొస్తుందని చెప్పి పట్టుకోమని చెప్పాను. అందుకే అక్క అనమాట గొడుగు ఇప్పుడైతే పనికొచ్చిందని చెప్తుంది. ఇంకెక్కడైతే మేము టికెట్ తీసుకున్నాము. ఒక్కొక్కరికి వచ్చేసరికి 120 రూపీస్ పడింది. ఇప్పుడైతే మేము కృష్ణానదిలో బోటింగ్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే ఈ బోట్ మీద వెళ్తే కదా అటువైపు భవానీ ఐలాండ్కి అయితే చేరుకుంటాము. బోట్ అయితే రావడానికి కొంచెం టైం పడుతుందని చెప్పారు. అక్కడైతే కాసేపు కూర్చొని ఒక 10 నిమిషాల తర్వాత బోట్ అయితే వచ్చింది. ఇంకా బోట్లోకి ఎక్కిన తర్వాత ఇవన్నీ లైఫ్ జాకెట్స్ అయితే ఇచ్చారు. ప్రతి ఒక్కరు అయితే వేసుకోవాలని చెప్పారు. అందరం అయితే వేసేసుకున్నాము, లైఫ్ జాకెట్స్ వేసేసుకుని కూర్చున్నాము. నేనైతే భవానీ ఐలాండ్కి వెళ్ళడం ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం అయితే సాయి కన్సీవ్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్తా ఇటువైపు మా బావ నేను అలాగే మా పెద్దన్ని వచ్చి ఉండడు అనమాట. అప్పుడైతే వెళ్ళాము. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడైతే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడైతే బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి వెళ్ళడానికి అయితే ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకెంతలోగా ఈ ఫొటోస్ అయితే తీస్తున్నారనమాట వాళ్ళ పేరెంట్స్, ఆ పాప వాళ్ళ పేరెంట్స్ అనమాట. ఇంకా ఇటువైపు అయితే మేము ఫొటోస్ దిగుతున్నాము. ఇంకా అలాగే నదిలో అయితే నీళ్ళు మంచిగా ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి అనమాట. బోటింగ్ కూడా చేస్తున్నాను చూడండి, అంటే సింగిల్గా అనమాట బోటింగ్. అది మీకు చూపిస్తాను లాస్ట్లో వీడియోలో. అయితే నీళ్ళు అయితే చాలా బాగున్నాయి అనమాట. కాకపోతే ఒడ్డు దగ్గర మాత్రం నీచు వాసన వస్తుంది వాటర్ అయితే. ఇంకా మేమైతే ఫొటోస్ తీసేది ఒకరికే కానీ మేమందరం అనమాట వెళ్ళాము. ఎందుకంటే ఫోటోగ్రాఫర్ వెనకాల ఎంత కష్టం ఉంటుందంటే ఒకరు లగేజ్ పట్టుకోవడం, ఒకరు ప్యాకింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మేము అనమాట. ఒకరు మేకప్ మ్యాను, డ్రెస్సింగ్ ఇవన్నీ అనమాట, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. ఇంకా అందుకే అంతమంది వెళ్ళామన్నమాట. ఇంకా దగ్గరలోకి అయితే వచ్చాము. ఇప్పుడు ఇక్కడైతే బోట్ దిగిపోతున్నాము. ఇంకా భవానీ ఐలాండ్కి వచ్చిన తర్వాత పెద్ద షాక్ తగిలిందనమాట. ఫోటోషూట్కి 3000 అయితే అడిగారు.
ఇంక మేమైతే ఫ్రీగా తీసుకొచ్చేమో అనుకున్నాము. కాకపోతే ఫొటోస్ ఇలా తీసుకోవాలంటే కెమెరాకి 3000 అయితే అడిగారు. ఇంకా వాళ్ళైతే మాట్లాడడానికి వెళ్ళారనమాట. మేము ఇంతలోగా అయితే ఇక్కడ ఇగోండి ఎక్సర్సైజ్ చేస్తున్నాము. మార్నింగ్ చేయాలి మేమైతే. ఇగోండి ఇవన్నీ వ్యాయామం చేయడానికి అనమాట. చాలా ఐటమ్స్ చాలా రకాలుగా ఉన్నాయి. బాగున్నాయి అనమాట. అన్నీ ఉయ్యాలి ఇవన్నీ ఉన్నాయి. నైట్ వర్షం పడింది కాబట్టి ఇంకా గ్రీనరీ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది. మేము ఇంటి దగ్గరే 10:30కి ఇలా బయలుదేరాం కదా. ఇక్కడికి వచ్చేసరికి 1 అయిపోయింది అనమాట. ఎందుకంటే అక్కడ రాజీవ్ గాంధీ పార్క్ దగ్గర ఇవన్నీ ఆగాం కదా. అందుకని ఇవంతా చేసి వచ్చేసరికి 1 గంట అయిపోయింది అయితే టైము. ఇంతలోగా అందరికీ ఎలుకలు పరిగెడుతుంది అనమాట పొట్టలో. ఇంకా అందుకనే ఫస్ట్ అయితే డ్రింక్ తెచ్చి అందరం తాగాము. ఇక్కడైతే ఫోటోషూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ ఓనిల్ ఫంక్షన్ కోసం అనమాట, బ్యానర్ కోసం. అలాగే ఇంకా అక్కడ అన్ని స్టిల్స్ రావు కదా, కొన్ని బయట తీసుకోవచ్చు అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. చూసారు కదా ఎంత ఎండగా ఉన్నా సరే ఎక్కువ చెట్లు ఉన్నాయి కదా, దాని మూలనే ఇక్కడైతే ఫోటోషూట్ అయితే బాగా వచ్చింది. ఇక్కడైతే ఇటువైపు మేము ఫోటో షూట్ తీసుకుంటుంటే ఇటువైపు అయితే ఇంకా అక్కడ చాలామంది వస్తారు కదా, వాళ్ళైతే ఇంక ఇగోండి ఈ బోర్డు అయితే అక్కడ పెట్టేసి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. మీకు ఏమైనా దాని పేరు తెలిస్తే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. అది మాట్లాడిద్ది మకానానో లేకపోతే మ్యాక్గాడ్ అని నేనైతే విన్నాను తన పేరు. మీరైతే ప్లీజ్ కామెంట్ చేయండి తన పేరు ఏంటో అనేది. అట్లా చూసినావు నువ్వు అన్నయ్య చెప్పినట్టు విన్నావు అనుకో, మంచిగా వస్తాయి ఫొటోస్. ఇక్కడైతే వేలి మధ్య నుండి చెట్టు వచ్చినట్టుందన్నమాట. ఇక్కడైతే సింహం లాగా కనిపిస్తుంది చూడండి, అడవి మధ్యలో సింహం వచ్చినట్టు కనిపిస్తుంది. ఇంకా ఎస్ ఫొటోస్ దిగపోయేసరికి నేనే ఆ స్కిల్స్ చూపించేస్తున్నాను అనమాట, అలా చెయ్యాలనేసి. అటువైపు వాళ్ళు ఫొటోస్ దిగుతుంటే ఇటువైపు అయితే మేము సీతంకాయల చెట్లు అయితే ఇక్కడ ఎక్కువ ఉన్నాయన్నమాట. అవైతే ఇంకా తింటున్నాము. పైకి ఉన్నాయి బాగా. ఒక ఫోటో దిగండి. ఫొటోస్ కోసం కష్టాలన్నమాట. అలా ఆకులు రాలుతూ ఉంటే ఫోటో దిగాలని చెప్పేసి. నువ్వు అక్కడే అలా కొన్ని సైడ్ చిన్న లైట్ స్మైల్ చేయి, ఓపెన్ స్మైల్ చేయి. మరి అంత వద్దు, ఇలా చూడు. ఈ కావాలంటే ఇక్కడ నుంచి అయినా అలా అలా కాదు, రెడీయా? ఇలా చూడాలి, నా వైపు చూడాలి కొంచెం. నవ్వు ఓకే, కొట్టండి కొట్టండి. ఇక్కడైతే వాళ్ళ నాన్నకి అన్ని ముళ్ళు గుచ్చాయి అనమాట కాళ్ళకి అన్నిటికీ. అంటే అలా కొట్టేటప్పుడు కాలు స్లిప్ అయింది. ఇంకా ఇక్కడ అయిన తర్వాత ఇంకా ఫోటోషూట్ కోసం ఇంకో డ్రెస్ అయితే చేంజ్ చేసాము. ఇప్పుడైతే గాగ్రా అనమాట వేసాము, పింక్ కలర్. చాలా బాగుంది. శారీ కంటే గాగ్రానే నచ్చింది నాకైతే. చెప్పులు తీసేస్తావు లేకపోతే పైనుండి అలా కిందకి రావచ్చు. రాత్రి పండుగ అంటున్నారు.
చెప్పులు పట్టుకో. ఇక్కడైతే చాలా వరకు ఫొటోస్ అయితే స్టిల్స్ ఇంకా అలాగే వీడియో అవ్వాలంటే కొన్ని తీసుకున్నారనమాట. ఇక్కడైతే ఫోటోషూట్ కోసం అయితే లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఇక్కడైతే వాళ్ళ అమ్మ ఇద్దరు ఫొటోస్ తీస్తుంటే మేమైతే వాళ్ళని చూసి మురిసిపోతూ ఉన్నామన్నమాట. ఇక్కడైతే మేము సామాన్లన్నీ ఒక దగ్గర పెట్టాము. అవైతే వీగొండి ఇలా ఫొటోస్ దిగుతుంటే వీళ్ళు దిక్కు చూసుకొని ఉండిపోయామన్నమాట. ఇంతలోగైతే కోత వచ్చేసి ఇంకా బ్లౌజు ఇందాక శారీ కట్టుకుంది కదా, ఆ బ్లౌజ్ అయితే తీసుకెళ్ళిపోయింది. దాని వెనకాల అయితే పరిగెత్తామన్నమాట. జాకెట్ తీసుకెళ్ళి ఏం చేసిద్ది అది. పద అది తీసుకుని వెళ్దాం. ఇక్కడైతే కోతులు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే అది ఫుడ్ అనుకొని తీసుకెళ్ళిపోయింది. కాకపోతే ఇంకా అది బ్లౌజ్ అనమాట. అది మగ్గం వర్క్ బ్లౌజ్ కదా, ఇప్పటికిప్పుడు కావాలంటే ఎక్కడ నుండి వస్తుందని చెప్పి పరిగెత్తాము. మొత్తానికైతే అది విడిచిపెట్టేసింది అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇంకా స్టిల్స్ కోసము వాళ్ళ అన్నయ్య అందరూ అనమాట. ఇంకా ఆకులన్నీ ఇలా విసిరాలి ఒకేసారి. అగోండి కోతి వెళ్ళిపోతుంది చూడండి. ఆ కోతి అనమాట తీసుకెళ్ళిపోయింది. ఇంకా చాలా కోతులు ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వచ్చేటప్పుడు మాత్రం కోతులు ఉంటాయి, జాగ్రత్త అనమాట. సామాన్లన్నీ ఒక దగ్గర పెట్టుకోండి. అంటే అది ఫుడ్ కోసము వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఇంక ఇక్కడ ఇగోండి ఈ ఆకులు ఇసరడానికి ఎన్ని టేకులు తీసుకున్నారంటే ఒక 6-7 టేకులు తీసుకున్నారనమాట. ఫొటోస్ అన్నీ మంచిగా రావాలంటే ఇన్ని కష్టాలు తప్పవన్నమాట. ఆ ఫోటో బాగుందంటే దానికి ఎంత కష్టం ఉంటుందో. ఇంకా స్టిల్స్ అన్నీ అయితే ఈ గాగ్రతో చాలా వరకు చాలా స్టిల్స్ తీసేశారు. ఇక్కడైతే డ్రెస్ అయితే చేంజ్ చేసి ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగారనమాట. ఇక్కడ వచ్చేసరికి గుర్రాలు అనమాట. గుర్రాల ఫేస్ వరకు ఇలా కట్టారు. ఇంకా అలాగే ఇక్కడైతే చాలా వరకు లవ్ సింబల్స్ ఇలాంటివన్నీ ఆర్చ్లా కట్టారనమాట. అంటే అక్కడ ఫొటోస్ దిగడానికి. ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఫొటోస్ దిగుతున్నారు కదా, ఇంకా మేమైతే ఇటువైపు ఉన్నాము. ఇంకా ఏమైపోయిందంటే శారీ కూడా లైట్ పింక్గా వచ్చేసింది, గాగ్రా లైట్ పింకు, ఇంకా ఇది కూడా పింక్ అయిపోయింది అన్నమాట ఫ్రాకు. ఇంకా వేరేది లంగా జాకెట్ తెచ్చాం కానీ టైం లేదు. ఈ పాప పేరు ఎస్ఎస్రీ అనమాట. మేమందరం ఎస్ అంటాము. ఎస్ అయితే స్టార్టింగ్లో ఫొటోస్ దిగడానికి అయితే చాలా కష్టపడింది స్టిల్స్ ఇవ్వడానికి. ఫొటోస్ అన్నీ తీసేసరికి ఇంకా 1-2 అవర్స్లోనే తనకైతే మంచిగా స్టిల్స్ ఇవ్వడం వచ్చేసింది అనమాట. ఎలా చెప్తే అలా ఇస్తుంది అనమాట. ఫొటోస్ అయితే త్వరగా తీసేస్తున్నారు. ఇంకా ఈ యొక్క 5 మినిట్స్ అయితే ఫోటో షూట్ అయితే అయిపోతుంది. ఇంకా మేమైతే కృష్ణానది దగ్గరలోకి వెళ్తున్నాము. అంటే వాటర్ కనిపించేలాగా కొన్ని ఫొటోస్ అయితే తీస్తామని చెప్పారు. ఇంకా అందుకని మేము అందరం అయితే ఇంకా లగేజీలు పట్టుకొని అవన్నీ ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఇంక వెళ్ళేసరికి అక్కడైతే ఫొటోస్ తీస్తున్నారు. మేము అడిగామన్నమాట, ఒక ఫోటోషూట్ అయితే అయిపోతుంది మాకు, ఇది ఇవ్వరా అంటే పాపం వాళ్ళు 2 ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోయారు అక్కడ నుండి. ఇక్కడైతే ఇంకా ఫొటోస్ అయితే తీసేశారు. డాల్ఫిన్స్ అనమాట. అటు ఇటు వాటర్ కనిపిస్తూ ఉంటుంది. మొన్న వరదలకి చెట్లన్నీ పడిపోయాయంట, ఇది కూడా మునిగిపోయింది. ఇంక ఇటువైపు అయితే ఇంకా లాస్ట్ ఫోటో అనమాట. ఇక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఎల్లో కలర్ ఫ్లవర్స్ కోసము ఇవంతా ఇగోండి గొడుగులు, రాళ్ళు, కర్రలు అన్నీ ఇసురుతున్నారు అనమాట. బాయ్, ఫోటోషూట్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం ఇంటికి. టాటా. చూపించాల్సింది ఆంటీ, చూపించు. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసాను. కాకపోతే నా ఫోన్లో అయితే స్టోరేజ్ ఎక్కువైపోవడం వల్ల హ్యాంగ్ అయిపోయి కొన్ని ఫొటోస్ అయితే రాలేదన్నమాట. ఇంకా మీకు అవి చూపించలేకపోతున్నాను. అది ఎంట్రన్స్ ఇక్కడే ఉంచుతారేమో. ఎలా వచ్చి పోర్ట్ మీద తీసుకొస్తారు, పెద్ద పెద్ద షిప్స్ ఉంటాయి కదా, అవి తెచ్చి ఇక్కడ పెట్టి ఉంచుతారు. ఇక్కడ రన్ అవుతుంది. ఆయిల్ ఇదంతా ఆయిల్ తెచ్చి ఆయిల్ ఎంతసేపు తెచ్చుకుంటారు. మరి ఏదైనా అండి తీయండి. కూర్చొని ఇలాగ కృష్ణానది చూడాలి బోటింగ్. ఇక్కడైతే సింగిల్గా బోటింగ్ చేస్తారనమాట. ఇంకా ఎదురుగా కూర్చొని ఇంకా బోటింగ్ చూస్తారేమో మరి. ఇగోండి మీకు చూపించాను కదా బోటింగ్, లాస్ట్లో చూపిస్తానని జూమ్ చేసి చూపిస్తున్నాను. వాళ్ళైతే కిందకి పైకి మొత్తం తిరిగేస్తున్నారు అనమాట. ఒక అబ్బాయి ఉన్నారు, ఆ అబ్బాయి తిప్పుతాంగో వచ్చింది.
వచ్చేసా సరిపోమేంటి పర్లేదా సైడ్కి వచ్చింది సర్దుకోండి లటింగ్ గేటికా దగ్గర ఫోటోషూట్ అయితే అయిపోయిందండి. ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. ఇంటికి వెళ్ళేసరికి అయితే 5:30 అయిపోయింది. ఇంతలోకైతే ఇంటి నుండి అయితే 4 నుండే ఫోన్లు వస్తున్నాయి అనమాట. త్వరగా రండి అండి. ఎందుకంటే హల్దీ ఫంక్షన్ ఉందన్నమాట, అందుకోసమని. ఇంకా ఈ ఫోటోషూట్ ఎలా అనిపించింది ఏంటి అనేది ప్లీజ్ ఒక కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే హల్దీ ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.